తెలుగు రాష్ట్రాల చరిత్రలో మనం మనం ఎప్పుడు కూడా చూడని విధంగా మునుపెన్నడూ లేని విధంగా విద్యా వ్యవస్థ మీద ఘోరమైనటువంటి మరకబడింది. 10వ తరగతి పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో తీవ్ర తప్పిదాలు జరిగాయి. వేల మంది విద్యార్థులు భవిష్యత్తుని ప్రమాదంలోకి నెట్టి మరీ మౌనంగా ఉండిపోయాడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల తర్వాత 60% మంది రీవాల్యుయేషన్కి దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఎగ్జామ్ రాసినటువంటి 100%లో 60% మంది రీవాల్యుయేషన్కి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి, గతంలో ఎప్పుడు కానీ లేదు. బోర్డు చేసినటువంటి దారుణమైనటువంటి తప్పులు పాస్ అయిన వారిని కూడా ఫెయిల్ చేశాయి. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుని ప్రమాదంలోకి నెట్టేసింది కూటమి ప్రభుత్వం. ఎంత దారుణం జరిగినా కానీ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు ఎందుకు మౌనంగా ఉంటున్నాడో మనకైతే అర్థం కావడం లేదు. నారా లోకేష్ నాయుడు గారు చేసినటువంటి తీవ్రమైన ఒత్తిడి వల్లనే ఉపాధ్యాయులు మార్కులు తారుమారు చేయడానికి కారణమైంది. మొత్తం 66,363 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నారంట. 66,000 మంది. గతంలో ఎప్పుడైనా మనం చూసామా? కానీ ఇప్పుడు 66,363 మంది రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నారంటే ఎంత ఘోర తప్పిదం జరిగిందో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు. ఇప్పటివరకు 10th రీవాల్యుయేషన్ 11,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైన చెప్పేసి స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతుందంట. ఈ పరిణామంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు తీవ్రమైనటువంటి ఆగ్రహం కూడా కల్పిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసినటువంటి పత్రికా ప్రకటనను జోడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ట్వీట్ చేసింది. ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ మీడియాను కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇంతకీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రకటన ఒకసారి చూస్తే ఎంత ఘోర తప్పిదమో చాలా బాధేస్తుంది. గతంలో ఎప్పుడు మనం చూడలే. ప్రభుత్వం కూడా ఒక రిలీజ్ చేసింది. కూటమి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఎస్ఎస్సి మార్చి 2025 పరీక్షల రీకౌంటింగ్ ప్రక్రియలో దోషాలున్నట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలకు సంబంధించి శాఖ ఈ క్రింది వివరణ జారీ చేయదలిచింది. ఇప్పటివరకు మొత్తం 64,251 పునఃపరిశీలన అంటే రీవెరిఫికేషన్ దరఖాస్తులు మరియు 2,112 రీకౌంటింగ్ దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులు అన్నింటినీ ప్రాధాన్య క్రమంలో పరిశీలించడం జరుగుతుంది మరియు ఈ ప్రక్రియ మొత్తం జూన్ 1, 2025 నాటికి పూర్తి చేయబడుతుంది. ప్రాథమిక విచారణలో మూల్యాంకనం సమయంలో 4 వరుసల మార్కుల నమోదు విధానంలో 1 లేదా అంతకంటే ఎక్కువ వరుసలను చేర్చకపోవడం వలన ఇటువంటి దోషాలు సంభవించినట్లు కనుగొనబడింది. రీకౌంటింగ్ సంబంధిత సమస్యల కారణంగా ట్రిపుల్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు జూన్ 2 మరియు జూన్ 3, 2025 తేదీల్లో ట్రిపుల్ దరఖాస్తును సవరించిన మార్కుల మెమోతో పాటు సమర్పించడానికి అనుమతించబడతాయని దీని ద్వారా తెలియజేయడం అనేది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఇటువంటి దోషాలకు బాధ్యులైన సహాయక పరీక్షకులు అంటే అసిస్టెంట్ ఎగ్జామినర్స్ మరియు ప్రత్యేక సహాయకుల మీద శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విద్యార్థుల ప్రయోజనార్థం జారీ చేయబడింది అని చెప్పేసి పాఠశాల విద్యా కమిషన్ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయించింది. ఎంత ఘోరమైన తప్పిదమో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడు కానీ సరే ఎప్పుడో జరిగేటివేమో, ఎక్కడైనా బీహార్లోనో యూపీలోనో జరిగేటివేమో. ఇప్పటివరకు ఏపీలో అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సందర్భాలు మనం ఇప్పుడు కూడా చూడలే. కానీ ఫస్ట్ టైం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం వైఫల్యం. ఇప్పటివరకు నారా లోకేష్ నాయుడు గారు ఎందుకు స్పందించలేదో మనకైతే అర్థం కావడం లేదు. కూటమి ప్రభుత్వ నాయకులు ఎందుకు స్పందించలేదో మనకు అర్థం కావడం లేదు. ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించడం లేదో మనకు అర్థం కావడం లేదు. నేషనల్ మీడియాకి ట్యాగ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దెబ్బకు కూటమి ప్రభుత్వం మీద నేషనల్ మీడియాలో కూడా ఇంకా ఏకేస్తారు, గట్టిగా ఏకి పాడేస్తారు.